శ్రీనాథ్ ఒక యాక్టర్గా అయితే ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటిదాకా వచ్చిన మూవీస్. సార్ ఒక హీరోగా ఎంతవరకు జస్టిఫై చేయగలిగారు అండ్ ఆడియన్స్ మిమ్మల్ని హీరోగా ఎందుకు చూడాలి, వై దే షుడ్ కమ్ టు ద థియేటర్స్ అంటే మీరు ఎలా జస్టిఫై చేస్తారు? సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు అని అన్నారు. నేను చాలా చిన్న సినిమా నుంచి, హిట్ అనే యూనివర్స్లో నుంచి, యానిమల్ అండ్ లక్కీ భాస్కర్ అనే మూవీస్లో నేను ప్రూవ్ చేసుకునే ప్రతి సినిమా మీకు ఆడియన్స్కి దగ్గర అయ్యే పాత్రలనే ఎత్తుక్కున్నా నేను కూడా. బికాస్ ఇందాక సార్ అడిగినట్టు ఐ హ్యాడ్ టు బి వెరీ కాన్షియస్ సార్. నేను చాలా కాన్షియస్గా నన్ను జనాలకి దగ్గర తీసుకెళ్ళే పాత్ర ఏముంది అని ఎత్తుక్కుంటూ నేను జంప్ అయిన అవుతూ ఉన్నా. ఈరోజు కనీసం నాకు నా జర్నీలో కొంచెం దగ్గరికి వచ్చాను అని అనుకుంటున్నాను. బికాస్ కొన్నిసార్లు రోడ్డు మీద నడుస్తుంటే ఏ కార్తీక్ అని చెప్పి యానిమల్ క్యారెక్టర్లో పిలుస్తారు, కొంతమంది సూరజ్ అని చెప్పి లక్కీ భాస్కర్ నుంచి పిలుస్తారు. కార్తీక్ నాకు నార్త్ సైడ్ ఎక్కువ రికగ్నైజేషన్ ఇస్తే, లక్కీ భాస్కర్ నన్ను ఇంట్లో ప్రతి పేరెంట్స్కి దగ్గరికి తీసుకెళ్ళింది. సో నా దగ్గరికి వెళ్ళాను అని తెలిసిన తర్వాత ఒకసారి నన్ను నేను కొత్తగా చూపించుకోవడం కూడా నా బాధ్యత. ప్రతి సినిమాలో నీట్ షేవ్ వేసుకుని నీట్గా దూకుని వస్తాను. ఈసారి కొంచెం కొత్తగా వద్దాము అని చెప్పి నేను కూడా కొంచెం గెటప్ మార్చి అలా వచ్చా. సో ఐ బిలీవ్ ఇక్కడ యూ విల్ బి హెడ్లైనింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి యా, సో ఇక్కడ కొంచెం బాధ్యత పెరుగుతుంది మీకు. అక్కడ కమర్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ హ్యూజ్ సార్. మీతో మాట్లాడుతున్నా కానీ కాళ్ళు అనుకుతున్నాయి నాకు. ఇక్కడ నేను లోపల చెప్పుకుంటున్నా, లేదు ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది సినిమా.